వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. నాకు నవదీప్ వాళ్ళ గ్రీన్ ఏనికో తోడు నువ్వు వేయకుండా చేసినావు. నీలాగా నీ పోలీస్ స్టేషన్ తిరగలేదు, నేను నీలాగా చేయలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నవదీప్ ఇష్టం ఉన్నట్టు మాడితే పడతారనుకున్నావా? అంటే పేదవాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయరు, 2 రోజులు కుక్కలు అరుస్తారు ఇన్స్టాగ్రామ్లో, అంతేలే అయిపోతుంది ఏముంది అని మీరు అనుకుంటున్నారు. అస్సలు నేను వదిలిపెట్టిన విషయం కదా. మాట్లాడితే ఆ మనిషి గురించి మీకు అర్థమవుతుంది. చీడు కొజ్జవాడు తీడవాడు ఎన్నో రకాలుగా అన్నారు నన్ను. అప్పుడు ఏంటంటే కొంచెం ఏడుపు వచ్చింది. అండ్ బిందు మాధవ్ ఇద్దరి మీద కేసు పెట్టగలుగుతా పక్క. ఎందుకంటే నన్ను ఇంత అవమానించినందుకు, నా ఇజ్జత్ నన్ను ఫేమ్ కోసం వాడుకుండు. ఫోన్లు తీసుకుని 3 రోజులు పిలిపించుకుని ఒక రూమ్ లేసి మళ్ళీ నైట్ 12 గంటల వరకు కుక్కలాగా వాడుకుని మా ఫేమ్ అంతా అవసరానికి నన్ను స్టేజ్ మీద పిలిపించి నా ఇష్టం మాట నీ వీడియోలు వైరల్ వీడియో ఉంటే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడవు ఫస్ట్ చెప్పాలి. బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా. అంటే మాలాంటి పేదలు మేము బిగ్ బాస్కి వెళ్ళొద్దా, షూటింగ్ చేసుకోదా, మేము రూపాయి ఇండస్ట్రీ వల్ల నేను రూపాయి తింటున్నా అండి. ఈ రోజు ఇండస్ట్రీ నుంచి నేను రూపాయి తింటున్నా అంటే వెళ్ళొద్దండి ఎక్కడికి. ఇంకా సో ఉప్పల్ బాలు బిగ్ బాస్కి వెళ్తే బాగుంటది అని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఉప్పల్ బాలు స్పందన ఏంది? నిజంగా చెప్తున్నా, నేను బిగ్ బాస్కి వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా సంతోషపడతా. అందరు వెళ్తున్నారని నాకు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వెళ్ళి ఫుల్ సపోర్ట్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేసి ఫుల్ ఫన్గా చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, మరి ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్లు చేయలేదు, అందరితో కంపేర్ చేసుకుంటే నేను చాలా బెస్ట్ అని చెప్పేసి, సో దాని విషయంలో మీరేమంటారు? అంటే నేనేమనుకుంటానంటే మా బావ చిన్నప్పుడు, మా బావ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే, నేను ఎలా కల్చర్గా పెరిగాను, మా నాయనమ్మ చెప్పినప్పుడు మా బావ ఒక మనిషిని ఎప్పుడు తిట్టొద్దు, ఒక మనిషిని ఎప్పుడు మనం కించపరచొద్దు, ఎవరిని ఎప్పుడు మనం చీప్గా మాట్లాడొద్దు అలా చెప్పేవాడు మా బావ. చెప్తే అలా మా బావ పిల్లలు కానీ మా బావ అలా చెప్పేవాడు అంటూ చెప్తుంటే నేనే అలా ఫాలో చేశాను. ఇంకా పాపం సొమ్ము నాకెందుకు, బెట్టింగ్ అప్ చేస్తే నా వల్ల చాలా మంది చచ్చిపోవచ్చు, నా వల్ల ఉప్పల్ బాలు చేశారు కదా లాభం వస్తుంది చెప్పి లక్షలు ఆడుతారు. రేపు నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం జరిగితే నా పైన వస్తుంది, ఉప్పల్ బాల్ వల్ల మేము చేసామని రేపు కేసు కానీ గొడవ కానీ ఏమైనా అయితే మా ఫ్యామిలీకి ఇబ్బంది అని చెప్పి భయపడి నేను బెట్టింగ్ అప్లు అలాంటివి చేయనండి, అఫీషియల్ అయితే చేస్తానని చెప్పి బెట్టింగ్ అప్లు నేను చేయలేదు. ఇంకా డబ్బులు ఇస్తున్నారు 30 లక్షలు 40 లక్షలు, నేను ఇప్పుడు బెట్టింగ్ అప్లు చేస్తే 3-4 కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ జీవితంలో పేరు మాత్రం ఉండకపోయేది. ఇప్పుడు మార్కెట్లో అందరు నన్ను చీ అన్న వాళ్ళు కూడా లైక్ చేసి ఫోటోలు దిగి ప్రేమ చూపిస్తున్నారు. అందరినీ ఆ మాటకి తట్టుకోలేకపోతున్నాను. నైస్. ఓకే, ఇప్పుడు బెట్టింగ్ యాప్లని స్టాప్ చేయండి అని చెప్పినాక కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దానికి ఇది ప్రమోట్ చేయొద్దు అనుకుంటూనే మళ్ళీ ఆ యాప్ నేమ్స్ని రివీల్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అనమాట అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా దేవుడు అంటూ చూస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పటికైనా సిగ్గుసెరాలు ఉంటే అలా చెయ్యరు. కానీ ఈ రోజు అయిపోయింది అట్లా మోసం చేసిన వాళ్ళని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు నిజాయితీగా ఉండే వాళ్ళని ఎవరు నమ్మరు. అలాంటి మోసం చేసి వీడియోలు పెట్టి మీకు అవి ఇప్పిస్తాము ఇవి ఇప్పిస్తాము మీరు ఇలా చేయండి అలా చేయండి చెప్తారు చూడు, వాళ్ళనే జనాలు లైక్ చేస్తుంటారు. మరి నిజాయితీ ఉన్న వాళ్ళని ఏమో నమ్మరు. ఇక నేను అనుకుంటే ఒకటి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది అని అనుకుంటాను. ఓకే, ఈ బెట్టింగ్ యాప్లు టోటల్గా స్టాప్ అయిపోవాలి అంటే ఉప్పల్ బాలు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను ఒకటి చెప్తున్నానండి, మనుషులం ఇప్పుడు 5 మంది ఒకే తీరు ఉండలేము. ఇప్పుడు నాకు నచ్చినట్లు నేను బతకాలని కోరుకుంటున్నా సమాజంలో. వాళ్ళకి ఎలా బతకాలనుకుంటారు వాళ్ళు అలా బతరు. నేనేమంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు బెట్టింగ్ అప్ చేయడము, నా వల్ల ఇబ్బంది అవుతుంది, ప్రజల్ని మోసం చేయొద్దు, ఎవరెవరు 1 రూపాయి తినొద్దు, నా మైండ్ నాకుంది. వేరే వాళ్ళ మైండ్ ఎలా ఉంటే వాళ్ళకు ఉంటే, ఇప్పుడు పాపం సొమ్ము తింటే ఎన్ని రోజులు తింటాము, కానీ ఎవరైనా చనిపోతే లాస్ట్కి మట్టిలకే పోవాల్సింది. ఎన్ని డబ్బులున్నా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద హీరో కానీ, ఎన్ని కోట్లు సంపాదించినా అందరం చనిపోతాం. ఉన్న రోజులు మాత్రం హ్యాపీగా బతకాలని నేను కోరుకుంటాను. అది నా ఇష్టం. ఓకే, ఒకటే అండి, నేను ఎందుకంటే మార్కెట్లో చాలా మందిని చూసిన, ఎంతో మందిని చూసిన. ఎందుకంటే నేను ఎంతో అవమానాలు పడ్డా, ఎంత బాధపడ్డా. చాలా మంది యూట్యూబర్లు కూడా నన్ను వాడుకుని వీడియోలు తీసుకుని నీకు ఐఫోన్ ఇప్పిస్తాను, మీ మమ్మీ గోళీలు ఇప్పిస్తాను, మీ ఇంటి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అట్లా చాలా మంది నన్ను మోసం చేశారు. చాలా 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 మోసం చేశారు. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత దొంగనా కొడుకులు ఉంటారా మార్కెట్లో అని కూడా నాకు మైండ్ తెలిసిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అబద్ధాలు దొంగతనం చేయడం ఇలాంటివి నాకు తెలియదు. కానీ ఎంత మోసం చేస్తారో వాళ్ళకే మనుషులు మళ్ళీ మార్కెట్లో పేరు ఒకటి అనేది నేను ఫీల్ అవుతాను బాగా. అంటే మీ వెనకాల ఇప్పటివరకు మీరు షేర్ చేసుకునే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు?
అంటే నాకు నిజం చెప్పాలంటే నేను మా ఫ్యామిలీ ఎప్పుడైనా మా ఫ్యామిలీ అని చెప్తాను. నాకేంటి అంటే నేను ఒకప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను చీప్గా ఎన్నో రకాలుగా చీప్గా చూసి వీడా అనేవాళ్ళు కూడా చాలామంది అన్నారు. బాధ అనిపించి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అసలు నేను ఎందుకు బతుకుతున్నా అని ఇలా అంటున్నారు అని ఒక బాధ ఫీలింగ్ కూడా నా లైఫ్లో జరిగింది. కొంతమంది అయితే చీడు కొజ్జవాడు తీడవాడు ఎన్నో రకాలుగా అన్నారు నన్ను. అప్పుడు ఏంటంటే కొంచెం ఏడుపు వచ్చింది. అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అలా అయ్యాను అనుకో, ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిలాగా మాట్లాడి షాప్కి వెళ్ళి ఆడుకుంటే తప్పేముంది? వాళ్ళు కూడా మనుషులే కదా, అది అనడం కరెక్ట్ కాదు. అది నా లైఫ్ అబ్బా, నా ఇష్టము. నాకేంటంటే చిన్నప్పటి నుంచి ఇలా ఫన్నీగా ఉండడం ఇష్టం. నేను నాకు ఎవరైనా నచ్చితే బావ అంటే రెస్పెక్ట్ ఇస్తా, బావగారు అంట. అవును, నాకు ఇష్టం అట్లా అనడం. ఎందుకంటే బావ అంటే ఒక రెస్పెక్ట్, అక్క అంటే ఒక రెస్పెక్ట్. ఇప్పుడు కొంతమంది మనకు నచ్చుతారు. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక పెద్ద ఆయనకు మంచి పేరు ఉంది, ఆయనతో నేను ఫ్రెండ్షిప్ చేసిన. ఆయన స్టార్టింగ్లో నన్ను ఏం చేసిందంటే చీ గీడ అనేది అనుకున్నాడు. రెండోసారి ఏం చేసి నా మంచితనం చూసి నువ్వు చాలా మంచోడు, వాళ్ళకి గుడ్ పర్సెంట్ అని చెప్పి నాతో దోస్తం చేసిండు. నీకు ఏమైనా కావాలంటే చెప్పి హెల్ప్ చేస్తాను, ఎప్పుడైనా నువ్వు మాట్లాడు బామ్మది, మంచోడు మనసు తస్తాను. అలా అయినాక ఆయన క్లోజ్ అయ్యాడు. క్లోజ్ అయినాక ఆయన చూసి నలుగురు ఏందన్నా గొంతు మాట్లాడతావు, నువ్వు చిల్లరగా చేస్తాడు, వాంతో ఏం మాట్లాడతావు అంటే, ఆ పిల్లగాని గురించి నీకేం తెలుసు, మాట్లాడితే ఆ మనిషి గురించి మీకు అర్థమవుతుంది అన్నాడు. ఇంకా నాకు దిస్ ఈజ్ దేవ మురళి అని మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టు 8 years నుంచి వాళ్ళు నాకు ఒక దేవమురళి అని వాళ్ళు కొంతమంది నాకు పరిచయం చేశారు అన్నట్లు. వాళ్ళు స్టార్టింగ్లో ఏమన్నారు అంటే నన్ను చీప్గా అన్నారు. బాలు వస్తున్నాడు ఈవెంట్కు, బాలు వస్తున్న ఫంక్షన్, వద్దొద్దబ్బా బాలు వస్తా అంటే, అన్న వాళ్ళ గురించి మీకు తెలియదని, తను చాలా మంచి అబ్బాయి, జెన్యూన్ మనసు, అందరితో ఫన్నీగా ఉంటాడు, అలాంటి వాడు కాదన్న అని వాళ్ళు చెప్తే తర్వాత వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు నాకు. వాళ్ళు క్లోజ్ అయిన దగ్గర వీళ్ళ దగ్గర నేను ఎక్కువ మాట్లాడడం వదిలేసిన. 8 years నుంచి ఫ్రెండ్స్ కదా, మురళైనా నువ్వు ఏడవద్దు, బాధపడవద్దు, నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, నీకు ఏమన్నా డబ్బులు లేకున్నా, నీకు ఫుడ్ లేకున్నా మా ఇంటికి రా, నేను చూసుకుంటా అని అలా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అలా అనుకుంటా ఫన్నీగా. నేను అప్పుడు ఏం చేస్తుంటే ఖాళీ దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటా. వాళ్ళ దగ్గర కలవాలి, వాళ్ళ పక్కన ఉండాలి, వాళ్ళు తినేటప్పుడు నేను కూడా ఉండి వాళ్ళకి వడ్డించాలి, వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నేను కూడా వెళ్ళాలి వాళ్ళతో పాటు, టూర్ వెళ్ళాలి వాళ్ళతో పాటు. నాకు కొన్ని కోరికలు ఫీలింగ్ అయిపోతాయి ఆ టైంలో. నాకు నచ్చిన వాళ్ళు బట్టి తిరగాలి అనుకుంటా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి వస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఇప్పుడు నా పక్కన మా బావ, మేము ఒక రూమ్లో వండుకున్నాం అనుకో, ఇప్పుడు మేము ఇద్దరం మొగలు ఏం చేసుకుంటాము, టాకింగ్ లిమిట్, తను ఒక మొగాయని నేను ఒక మొగాయని, జస్ట్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లకు లైక్ చేస్తాం ఒక మనిషిని మనము. అలా ఎలా అనుకుంటారు తెలియని వాళ్ళు, అలా ఊహించుకుంటారు మైండ్లో. అలా అనుకుంటారంటే నేను ఓపెన్ చెప్తాను కదా, అవునండి నాకు ఇలా కోరికలు ఉన్నాయి లోపల, ఇలా చేస్తానని చెప్తాను. నాకెందుకు భయం? ఈ వీడియో మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, మా చుట్టమ్మలు చూస్తారు, మా పెద్దమ్మలు చూస్తారు, నాకు కూడా మార్కెట్లో 100 మంది చూస్తారు. ఆ వీడియో చూస్తే చీ గీడ తెచ్చుకుంటానా? నేను ఇప్పటివరకు ఏ మార్కెట్లో ఇప్పుడు నేను వెళ్తుంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజ్ చేస్తారు, ఏమని బాలు నీ బ్యాగ్ బాగుంటుంది, నీ టచ్చర్ బాగుంటుంది ప్లీజ్ అంటారు. ఒక్కొక్కరు ఏం తెలుస్తారు, నీకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా, ఒకరోజు మా ఇంటికి రా, ఒకరోజు నా దగ్గర ఉండని కూడా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. మీకు మెంటల్ వేసిందా, నెత్తి కూడా ఖరాబ్ అయింది, ఏం పెడతారా నాయన మెసేజ్, సారీ కట్టుకున్నప్పుడు నువ్వు నిజంగా ఆంటీలా బాగుంటావు, అలా ఎన్నో పెడతారు. ఒరే బ్రో పెట్టే అన్న నా ఆంటీని కాదురా నాయన, నేను కూడా మీలాగా ఒక మనిషినే. అది ఏంటంటే నా ఫీల్డ్ అది. అలా కొత్తగా జనాలు నవ్వించాలి, కొత్తగా చూపించాలి అనేది నా మైండ్లో ఆలోచిస్తాను నేను. అట్లా అది నా క్యారెక్టర్ అన్నట్లు. ఓకే, ఇప్పటి వరకు కూడా చాలా కామెంట్స్ మీరు చూసి ఉంటారు. మీకు అందులో ఏదైనా బాధ పెట్టే కామెంట్ వచ్చిందా ఇప్పటి వరకు? అంటే ఆ కామెంట్ చూడగానే మీకు బాధ అనిపించే కామెంట్స్ ఏమైనా? అంటే ఒకప్పుడు గలీజ్గా పెట్టారు, అప్పుడు చాలా ఏడ్చాను, చచ్చిపోవాలనిపించింది, ఎన్నో అనుకున్నా. ఏపీ కానీ టీజీలో కానీ ఎక్కడైనా సరే ఉప్పల్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది ఉప్పల్ బాలువే.